హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. నేను మీ యాంకర్ శర్మ. ఈరోజు మనతో పాటు ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి నితేష్ రావు గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ ఫర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఫీల్ అవుతారు ఆ సక్సెస్? 100% అంటే ఒక తెలంగాణ వచ్చినాక ఈ 9 ఏళ్ల పాలనకు ఏదైతే ఒక కుటుంబం చేసిన పాలనకు ప్రభుత్వం పోయి ఈరోజు ప్రజాపాలన వచ్చినందుకు హ్యాపీగా ఫీల్. మీరు ఎప్పుడు గవర్నమెంట్ కి టిఆర్ఎస్ నుంచి ఇప్పుడు మనకి బిఆర్ఎస్ గా మారింది. ఆ గవర్నమెంట్ ఆ పేరు మార్పిడి గురించి మీరు ఏం మాట్లాడతారు? అంటే వాళ్ళ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫెయిల్యూరెన్స్ అనేది వాళ్ళ పేరు మార్పిడిలోనే జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టుకొని తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ ఈరోజు తెలంగాణ వచ్చినాక తెలంగాణ సమస్యలు కాకుండా వాళ్ళ స్థాయికి మించి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకొని భారతదేశంలో ఏదో చేస్తామని ముంగడు పోయి ఆడిన ఫస్ట్ దెబ్బ ఆడిన వాళ్ళ పడ్డది పేరు మారుతుంటే. సో ఫస్ట్ ఇక్కడైనా మనం ఇల్లుని సరిగా పెట్టుకొని పక్కకు చూడాలంటారు. వీళ్ళు ఇల్లే సరిగా పెట్టుకోలేదు, పక్కకు చూసిరు, ఇల్లు లేకుండా పోయింది, ఏడ లేకుండా పోయింది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. బిఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ రాగానే కేసీఆర్ గారు హాస్పిటల్ పాలయ్యారు. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అంటే కదా అనుకోకుండా జరిగిన అనుకోకుండా అది ఒక ప్లాన్ అనే అనుకోవచ్చా? అంటే మనకు అంత క్లారిటీగా తెలియదు. మేమైతే ఒక ఇన్సిడెంట్ లాగానే అనుకుంటున్నాం. మన దారి వెనకాల ఏమన్నా కుట్ర ఉన్నదో మనకైతే తెలియదు, కానీ మేమైతే అదొక ఇన్సిడెంట్ లాగానే యాక్సిడెంట్ లాగానే అనుకుంటున్నాం. గతంలో మనం చూసుకున్నట్లయితే చాలా ఇంటర్వ్యూస్ లో కూడా మీరు నాకు కాంగ్రెస్ రాగానే కరీంనగర్ నుంచి నేను ఎమ్మెల్యే చేస్తాను, మరి ఇప్పుడు ఏం ఆ సీట్ వచ్చిందా? రాలేదండి. అంటే అధిష్టానం మమ్మల్ని చూడలేదు, గుర్తించలేదు, ఇంకా యువకులం టైం ఉంది అనుకున్నట్టున్నది. ఈ కరీంనగర్ సీట్ వచ్చినా రాకపోయినా ఎప్పుడు కాంగ్రెస్ లో పనిచేస్తారు. అంటే అది అధిష్టానమా లేకపోతే మీరు కేసీఆర్ గారి రిలేటివ్స్ కాబట్టి ఇంకా మీ మీద నమ్మకం కుదరలేదని అనుకోవచ్చు? అట్లా అనుకుంటే ఈరోజు సీఎం గారితో నాకు చాలా సాన్నిహిత్యం ఉన్నది. నా మీద గతంలో 44 కేసులు ఉన్నాయి, 3 సార్లు జైలు పోయినా, నేను హాస్పిటలైజ్ అయిన ప్రతిసారి సీఎం గారు వస్తుండే. నేను మొన్న కూడా సీఎం గారిని కలిసినప్పుడు వారు ఒకటే చెప్పారు, ఏం కాదు నేను ఉన్నా, నేను చూసుకుంటా అని. అంటే వారిని నేను ఏం అడగక ముందే వారే చెప్పారు. అంటే వారికి మా పైన నమ్మకం ఉన్నది. కేసీఆర్ కుటుంబ సభ్యులైనా కూడా కాంగ్రెస్ పార్టీ లైన్ తీసుకొని ఎట్లయితే నిజాయితీగా ఓట్లాడినామో వాళ్ళకి తెలుసు. సో ఎందుకు మీరు సార్ ఎప్పుడు కూడా ఒక బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు తిడుతూనే ఉంటారు? లైక్ మీకు కనీసం రిలేటివ్ అని ఒక సాఫ్ట్ కార్నర్ కూడా లేకుండా వాళ్ళ మీద ఎప్పుడు ఏదో ఒక పాయింట్ తీస్తూనే వాళ్ళని మీరు దూషించడమా లేకపోతే వాళ్ళని ఎత్తిపొడచడమా చేస్తుంటారు. ఎందుకు సార్ ఇప్పుడు ఎందుకు? అంటే ఒకటి, మనం వారి పైన మాట్లాడింది ఈ రోజు కూడా ఫ్యామిలీ ఇష్యూస్ ఫ్యామిలీ వల్ల కాదు, ఈ రోజు సమాజంలో ఉన్న సమస్యల పట్ల మాట్లాడటం. ఎందుకంటే తెలంగాణ వస్తే ఇక్కడ ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు, నీళ్లు నిధులు నియామకాలు వస్తాయి అని చెప్పి కేసీఆర్ గారే చెప్పినారు. చెప్పినాక 5 ఏళ్ళు ప్రజలు వారికి పట్టం కట్టినా కూడా 5 ఏళ్ళ తర్వాత మరోసారి గవర్నమెంట్ వచ్చినాక కూడా వారు ఎక్కడ కూడా నీళ్లు తేలేదు, నిధులు ఇవ్వలేదు, ఎక్కడ కూడా నియామకాలు జరగలేదు. అంటే విద్యార్థి లోకానికి, ఎందుకంటే ఈరోజు మనం సాధించుకున్న తెలంగాణ విద్యార్థుల బలిదానాలు వచ్చిన తెలంగాణ. సో ఇదే విద్యార్థులకు అన్యాయం జరిగింది కాబట్టి వారిని ప్రశ్నించడం జరిగింది. ముందు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి మీకు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్ మీరు చూస్తున్నప్పుడు? 100% గత ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి గారిని కలవాలంటే ఒక రాజును కలిసినట్టు ఉండేది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవాలంటే ఒక సామాన్య వ్యక్తి వారి బాధలు తీసుకొని కూడా ముఖ్యమంత్రి గారిని కలిసేటటువంటి స్వేచ్ఛ ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వారికి సెట్ సెక్యూరిటీ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే సెక్యూరిటీని కూడా పక్కకు పెట్టి ఎవరైనా సమస్య అని చెప్తే వచ్చి కలిసి వాళ్ళ బాధ వినే ర్యాపో ఇచ్చినారు. సో 100% పబ్లిక్ హ్యాపీగానే ఉంది. సార్ మనకి అప్పుడు ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చి నెరవేర్చినవి చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నెరవేరుస్తుందా? జనాలు నమ్మొచ్చా? 100%. ఎందుకంటే మీకు ఇది ఒక చిన్న ఉదాహరణ. సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 48 గంటల లోపలనే ప్రజాభవన్ లో కూర్చొని సమస్యలన్నీ ముందడుకు వచ్చేది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయినాక వారం రోజులు వాళ్ళకి సంబరాలకే సరిపోయింది. సీఎం గారు ముఖ్యమంత్రి అయినాక వారి సంబరాలు కూడా వదిలేసి, అంటే వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకున్న మూమెంట్స్, పుణ్యక్షేత్రాలు ఎటో పోదాం అనుకోకుండా కూడా వారు ప్రజల్లోనే ఉన్నారు. ఇప్పటికే ఆల్రెడీ 4 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసేసారు. ఇంకొకరు 2 గ్యారంటీస్ కూడా ఆఫ్టర్ పార్లమెంట్ అయిపోతుంది. ఈ గవర్నమెంట్ మనకి యాక్సిడెంటల్ గా వచ్చిందని కొంతమంది, లేదు వాళ్ళు ఎప్పటి నుంచో కృషి లేదా వాళ్ళ కష్టం వల్లనే వచ్చిందని కొంతమంది. దాని గురించి మీరు మాట్లాడతారు? యాక్సిడెంటల్ గా వచ్చింది అనేది అయితే పిచ్చి మాట. యాక్చువల్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసింది 75+ సీట్స్, కానీ దురదృష్టవశాతం 64 కాడ ఆగిపోయినాం. అంటే కొన్ని సీట్స్ మార్జిన్ లో పోయినాయి, ఒక 2000-3000 ఓట్స్ తోటి పోయినాయి తప్ప ప్రజలు మార్పు కోరుకున్నారు అనేది ఈ ఎలక్షన్స్ మీరు చూడొచ్చు. ఎందుకంటే నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ అయినా, మా కరీంనగర్ జిల్లా అయినా కూడా ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకున్నారు.
టిఆర్ఎస్ ఎక్కడైతే పట్టు మాది అనుకున్న స్థానాలలో కాంగ్రెస్ భారీ మెజార్టీ తోటి గెలిచింది. చిన్న చిన్న మెజార్టీ కాకుండా భారీ మెజార్టీ, ఇక్కడ చూసిన 40,000 50,000. ఒక ఉదాహరణ ఎందుకంటే కేటీఆర్ గారు గత సిరిసిల్లాల వారికి పడ్డ ఓట్లు ఈసారి పడ్డ ఓట్లు చూస్తేనే అర్థమవుతుంది యాక్సిడెంటల్ గా వచ్చిన ప్రభుత్వమా లేకపోతే ప్రజలు కోరుకొని తెచ్చుకున్న ప్రభుత్వమా అని. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. మొన్న మనము చూసుకున్నట్లయితే శ్రీశైలం కొండటి శ్రీశైలం గారి గురించి కానీ, నిన్న మల్లారెడ్డి అల్లుడు కాలేజెస్ కానీ, ఇలా మీ దాని గురించి మీరేం మాట్లాడుతారు సార్? కొన్ని బయటకు వచ్చిన అసలు ఇంకా రావాల్సిన చాలా ఉన్నాయి. ఎందుకంటే 9 ఏళ్ళు వీళ్ళు తెలంగాణని ఎట్లా డెవలప్ చేసేదానికంటే వాళ్ళ ఎంబడున్న ఒక కోటరీ ఉండే, ఆ కోటరీ ఎన్నెన్ని కోట్లు ఏమేమి సంపాదించిందో అందరికీ తెలుసు. మీరు గత ఎగ్జాంపుల్ చూసుకుంటే మొన్ననే వచ్చింది టానిక్ ఎగ్జాంపుల్ సంతోష్ రావు గారిది. వారు ఎంత పెద్ద అవినీతి చేసి అది ఎన్ని కోట్ల స్కామ్ అనేది. సో ఇట్లాంటి ఇంకా రానున్న రోజులు ఇంకెక్కువ బయటకు వస్తాయి. గత ప్రభుత్వం అసలు ప్రజలకి ఏమి మంచి చేయలేదని అనే మీ ఒపీనియనా? అంటే గత ప్రభుత్వం ప్రజలకు మంచి చేసింది. ఎట్లా మంచి చేసింది అంటే వాళ్ళని ఏమార్చి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళను ప్రజలను నిత్యం వాళ్ళ చుట్టూ తిప్పుకొని వాళ్ళతో ఒక టైం పాస్ చేసింది తప్ప వాళ్ళకి నిజంగా మంచి జరిగిందంటే మంచి జరిగింది ఎవరికి జరిగింది? ఓన్లీ టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ చుట్టాలకు తప్ప సామాన్య ప్రజలకు ఎలా న్యాయం జరిగింది? మీరు ఒక జనరల్ సెక్రటరీ రితేష్ రావు గారిలానే గుర్తింపు పొందాలి, ఐడెంటిఫై చేయాలి, కేసీఆర్ మనవడు అని వద్దు అనేసి ప్రతి ఇంటర్వ్యూ చెప్పడం జరుగుతుంది. దానికి ఒక బలమైన రీజన్ ఏమై ఉండొచ్చు? అంటే ఒకటండి సింపుల్, నా ఐడెంటిటీ నాకు కావాలని కోరుకుంటా. సో అంతే, దాని నుంచి పెద్ద కారణం ఏంటంటే కేసీఆర్ గారు మనవాడు అనే దానికంటే రితేష్ అనేది చాలా, అంటే నా సెల్ఫ్ ఐడెంటిటీ అనేది నాకు ఇంపార్టెంట్. అప్పట్లో మీ అమ్మగారు రమ్యారావు గారు కొంత ఇష్యూస్ జరిగి సీట్ ఇవ్వలేదని కాంగ్రెస్ నుంచి జరగడం జరిగింది. మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పన్నారు. మరి ఇప్పుడు ఏమైనా వచ్చారా? 100% గత ఎలక్షన్ లో సీట్ ఇవ్వలేకపోవడంతో కొద్దిగా కొన్ని రోజులు మమ్మీ బిజినెస్ లైన్ లో పోయి బిజినెస్ అని సెట్ చేసుకునే క్రమంలో ఉంటే, తను లాస్ట్ ఎలక్షన్స్ లో మమ్మీ కాంగ్రెస్ పార్టీ కోసం వర్క్ చేసారు. దగ్గర 8-9 కాన్స్టిట్యున్సీస్ లో క్యాంపెయిన్ చేసినారు. మమ్మీ కాంగ్రెస్ లోనే ఉన్నారు. సో ప్రెసెంట్ రితేష్ రావు గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు రితేష్ రావు గారికి మీరు అన్నట్టు మా ఎన్ఎస్యూకి ఒక బాధ్యత పెరిగింది. ఇప్పుడు గతంలో మేము ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఏలెట్టి చూపించేది ఈ సమస్యలు ఉన్నాయి. ఈ రోజు అదే విద్యార్థుల దగ్గర పోయి సమస్యలు తెలుసుకొని వాటిని ఎట్లా క్లియర్ చేయాలనేది చూస్తున్నాం. మీరు కొన్ని సంవత్సరాల నుంచి అని చెప్పొచ్చు, 7-8 సంవత్సరాలు అవుతుంది మీరు కాంగ్రెస్ లోకి వచ్చి? 9 years అవుతుంది. మరి 9 years లో కూడా మీకు గుర్తింపు ఇంకా ఎందుకు రాలేదు? గుర్తింపు రాలేదని మీరు అనుకుంటున్నారు, వచ్చిందని నేను అనుకుంటున్నా. గుర్తింపు లేకపోతే మీరు ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళకపోతారు. నేననే గుర్తింపు ఏంటంటే, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి మిమ్మల్ని ఎంతమంది ఎత్తి చూపించినా ఇంటర్వ్యూస్ మిమ్మల్ని అదే పాయింట్ అవుట్ పాయింట్ మీ ఫ్యామిలీ మీద మీకు ఒక పుండు మీద కారం వేసినట్టు మాట్లాడినా కూడా మీకు ఒక సీట్ రాలేదని, ఇంకెందుకు రాలేదని మాకు ఒక ప్రశ్న, పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. దాన్ని ఎట్లా చూడొచ్చు అంటే, ప్రతి రాజకీయంలో కొద్దిగా ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలి. అండ్ అవకాశాలు 100% వస్తాయి. ఇప్పుడు రానున్న రోజులలో మాకు క్లారిటీ ఉంది ఏమొస్తుంది ప్రజల పట్ల, ప్రజలకు ఎట్లా మేము సేవ చేయగలుగుతాము అనేది ఒక క్లారిటీ ఉంది మాకు. సో ప్రజలు ఏమనుకుంటారంటే, ఇంకా రితేష్ రావు గారు ఈ ఫ్యామిలీ చెందిన వాడు కాబట్టి ఇంకా ఛాన్స్ ఇవ్వట్లేదు అంటున్నారు. మరి అట్లా ఎవరి ఓన్ ప్రిస్క్రిప్షన్ వాళ్ళది ఉంటది, కానీ అది నిజం కాదు. అంటే నాకు అందుకే మీకు చెప్పాను కదా, సీఎం గారికి మాకేం చేయాలో సీఎం గారికి వారికి ఒక ఐడియా ఉంది. వారిని కలిసినప్పుడు అదే చెప్తున్నారు. పార్లమెంట్ అయిపోయినాక నీకేం చేయాలో నాకు తెలిసినా నేను చేస్తాను. మనం చూసినట్లయితే మల్లారెడ్డి గారికి దగ్గర 50 నుంచి 60, ఇంకా ఆ సంఖ్య కూడా మనకి సరిగ్గా గుర్తు కూడా ఉండవు. అన్ని కాలేజెస్ కానీ ఆయన కొన్ని బిజినెస్ ఉన్నాయి. సో అవంతా ఎలాంటి అక్రమమా లేకపోతే న్యాయమైన సొమ్మేనా? మీరు ఏమంటారు? మీరు ఈ దుండిగల్ ఏరియా, కండ్లపూయ ఏరియా, బాజ్పల్లి ఏరియా, ఈ రీజియన్ లో చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తారు. మల్లారెడ్డి అంటే కబ్జా కోర్, చెరువు శిఖం భూములు కబ్జా చేసి కాలేజీలు కట్టిండు, మెడికల్ హాస్పిటల్ కట్టిండు. ఆయన అవినీతి చేయకుండా ఈడ దాకా వచ్చినారనేది అయితే ఈడలేదు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లోకి వస్తా అన్న కూడా కాంగ్రెస్ పార్టీ అనేది తీసుకోదు. వస్తున్న అవకాశాలు ఉన్నాయి సార్. ఇక వస్తాడు కదా, ఆల్రెడీ బిల్డింగ్ లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఏదో చేసుకొని రావాలి కదా. కానీ సీఎం గారు వెరీ క్లియర్ గా చెప్పేసిన ఆయన కాంగ్రెస్ లోకి రాడు, ఆయన అవినీతి 100% ఈసారి ప్రూవ్ అయిపోతాడు. మల్కాజ్గిరి కాన్స్టిట్యూషన్ చెందిన మల్లారెడ్డి గారు, ఆయన అల్లుడు. సో ఆయనకు ఒక హాస్పిటల్ ఉంది సార్, అరుంధతి హాస్పిటల్. అది మరి ఫ్రీయే కదా, మరి జనాలకి పట్ల చేస్తున్న ఒక సేవే కదా మరి అది కూడా. అంటే ఒక 1000 కోట్లు దీన్ని 1 కోటి రూపాయలు సేవ చేస్తా అంటే దాన్ని సేవ అన్నారు. నువ్వు ఒక 10 కోట్లు సంపాదించి 5 కోట్ల రూపాయలు సేవ చేస్తే దాన్ని సేవ అంటావు. నువ్వు 1000 కోట్లు పబ్లిక్ భూములు తీసుకొని 1 కోటి రూపాయలు ఏదో నామమాత్రంగా ఒక హాస్పిటల్ పెట్టి దాంతో నేను సేవ చేస్తున్నా అని షో చేయడం కాదు, నిజంగా సేవ చేయాలి. అట్లా మీరు నిజంగా సేవ చేసేది ఉంటే, ఈ సూరారంలో పెద్ద హాస్పిటల్ ఉన్నది, ఆడ మీరు ఒక
పేషెంట్ చనిపోయినాక కూడా పేషెంట్ బతుకున్నాడు అని చెప్పి ఒక 4-5 లక్షల రూపాయలు గుంజారు విక్టిమ్స్ దగ్గర. అది మేము ఆధార్తో సహా ప్రూవ్ కూడా చేసినాం. Yes. ఆ కాలేజ్ కూడా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కూడా చెరువులో కట్టిన హాస్పిటల్. అది మీకు ఆడ వర్షం పడితే మీరు రానున్న వర్షాకాలంలో చూడొచ్చు ఇది హాస్పిటల్ చెరువు అనేది మీకు అర్థమైపోతుంది. ఇది ఎక్కడ సేవ కనబడ్డది? ఒక హాస్పిటల్ ఏదో నామమాత్రంగా పెట్టి షో చేసి నేను ఫ్రీ సర్వీస్ చేస్తున్నా అని చెప్పడమే తప్ప 1000 కోట్లు దీన్ని 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని సేవ అన్నారు నా దృష్టిలో. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మెయిన్ సమస్యల మీద దృష్టి పెట్టకుండా కేవలం ఆడవాళ్ళ వీక్నెస్ పట్టుకొని ఇదైతే బస్సు నెక్స్ట్ ఆడవాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి బికాస్ ఉమెన్ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ మీద టార్గెట్ చేశారని చెప్పి మనకు కొన్ని రూమర్స్ విన్నాము. అలాగే కామెంట్స్ చాలా కూడా వచ్చినాయి. దాని గురించి మీరేం మాట్లాడతారండి? అది తప్పు ముచ్చట నా దృష్టిలో. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రి 100 రోజులు అవుతుందంటే 100 రోజులు కూడా అవుతుంది, ఇంకో 2-3 రోజులతో 100 రోజులు అవుతుంది. మేజర్ గా మన ఆత్మగౌరవం కాపాడుకోవాలి కాబట్టి మహిళలకు ఎక్కడైతే వాళ్ళు బాధపడుతున్నారు అంటే ఎక్కడైతే వాళ్ళకి సంక్షేమం పోవాలో ప్రధానంగా మహిళలను ముందు వరుసలో పెట్టినారు. నెక్స్ట్ విద్యార్థులను పెట్టినారు. 100% ఇప్పుడు మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్ కూడా బాగానే వచ్చింది. గ్రూప్ నోటిఫికేషన్ జాబ్స్ పెంచినారు. మహిళలకు ఎక్కడెక్కడనైతే దాన్ని వీక్నెస్ గా కాకుండా వారు బాధ్యతగా తీసుకొని మహిళలకు పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరు మాట్లాడే ఆ మాటలు కానీ మీ యాటిట్యూడ్ కానీ మీరు ప్రతి ఆన్సర్ కి ఇచ్చే జవాబు కానీ మీకు ఒక ఎమ్మెల్యేకి ఏ తక్కువ తీసుకోవడానికి లేదు. మీరు ఇంత ఈ రావడం అంటే మీకు పొలిటికల్ గా బ్లడ్ దాని వల్ల లేకపోతే మీకు అనుభవాల వల్ల నా సార్ ఇది? అంటే ఒకటి బేసికలీ మా ఫస్ట్ నుంచి పొలిటికల్ ఫ్యామిలీ అవ్వడం, చిన్నప్పటికెళ్ళి మా వీళ్ళందరినీ చూడడము, అంటే ఎప్పుడు నిత్యం మా ఇంట్లో కరీంనగర్ లో మా ఫాదర్ పొలిటికల్ గా యాక్టివ్ ఉన్నప్పుడు కూడా ఎవరు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకొని చిన్నప్పటికి ఇదే ఎన్వైరన్మెంట్ చూసుకుంటా పెరిగినాం కాబట్టి కొద్దిగా అది కూడా ఉంటది. అండ్ మేము పడ్డ స్ట్రగుల్స్ అండ్ ఓవరాల్ జర్నీ వల్ల కూడా కొద్దిగా అది కూడా ఇంపాక్ట్. వన్ వర్డ్ లో డిఫరెన్స్ చెప్పమంటే బిఫోర్ గవర్నమెంట్ ఆఫ్టర్ గవర్నమెంట్ కి ఏం చెప్తారు సార్? బిఫోర్ గవర్నమెంట్ అనేది ఫెయిల్, ఈ గవర్నమెంట్ అనేది పాస్. ఓన్లీ వన్ వర్డ్ లో. సో ఇప్పుడు నెక్స్ట్ మీ అమ్మగారు మళ్ళీ కాంగ్రెస్ దాంట్లో అడుగుపెట్టి ఒక ఎమ్మెల్యేకి మరి పోటీ చేసే అవకాశాలు ఇంకేమన్నా కనిపిస్తున్నాయి సార్? ఇప్పుడు ఎలక్షన్ అయ్యి మనకు ఒక 3 months అవుతుంది. ఇంకా 5 years 5 years వరకు చాలా మారుతాయి. వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? అమ్మగారు మరి మమ్మీ ఉన్నారు, ఆల్రెడీ కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా క్యాంపెయినింగ్ TPCC క్యాంపెయిన్. మీకు ఆ బాధ ఏం అనిపించలేదు సార్? ఇప్పటికి ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఈ ప్రభుత్వానికి ఇంత నమ్మకంగా ఉన్నా నాకేం ఒక సీట్ రాలేదు లేదా నాకు ఒక గుర్తింపు లేదని ఎప్పుడు మీరు గిల్ట్ ఫీల్ అయిన సందర్భాలు లేవా? ఏం ఫీల్ అంటే మాకు పదవులే గొప్ప ముఖ్యం కాదు అనేది మాకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పటికి మేము అన్ని చూసుకుంటూ పెరిగిన వాళ్ళు. ఏదో పదవి ఉండాలి అనుకుంటే మేము కేసీఆర్ దగ్గరనే ఉంటుండే. పదవి అనేది మెయిన్ క్రైటీరియా. అయితే గుర్తింపు అనేది నేను నమ్ముకున్న నాయకుల దగ్గర వాళ్ళు నాకు ఇచ్చే రెస్పాన్స్ పట్ల నాకు తెలుసు నాకు గుర్తింపు ఉందా లేదా అనేది. సో నాకు అది ఒకటి. మన ఇక్కడికైతే మీరు అనుకున్నట్టు మీ ఆశ నెరవేరింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మనకి బాగా ఒక ట్రెండ్ లో ఉంది పాలిటిక్స్ టాపిక్స్ అంటే మనకి ఏపీ పాలిటిక్స్ గురించి మీరు ఏమాట్లాడుతారు సార్ అబౌట్ జగన్? ఏపీ పాలిటిక్స్ అనేది ఇప్పుడు అక్కడ మా కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే ఉంది. మా షర్మిలమ్మ గారు PCC చీఫ్ అయినారు. 100% అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కీ రోల్ ప్లే చేస్తుంది అని అనుకుంటున్నాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు రావాలంటే అది నాకంటే ఎక్కువ ఏపీ వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో ఏ నాయకుడు రావాలనేది వాళ్ళు చూస్ చేసుకోవాలి. గతంలో మీరు షర్మిల గారిని కొన్ని మాట్లాడడం కూడా జరిగింది. ఆవిడ ఎందుకు దీక్ష చేస్తుందో ఆవిడ తెలియదు, ఎందుకు దీక్ష చేస్తుందో ఆవిడ తెలియదు, ఎందుకు అసలు ఆమె ఎందుకు ఇక్కడ వచ్చి పోటీ చేస్తుందో ఆమె తెలియదు, కేసీఆర్ వేసిన బాణము అన్నారు. అంటే గతంలో షర్మిల గారు తెలంగాణ రావడం అనేది వాళ్ళు చేసిన మొట్టమొదటి పొరపాటు. ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ ఇక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ ఉంది, దీని పక్షాన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అందరు కొట్లాడేటోళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ మీరు సమస్యలు తెలుసుకోకుండా వచ్చి ఇక్కడ మీరు దొంగ దీక్షలు చేసినారు అని చెప్పి అప్పుడు అన్నాం. కానీ ఈ రోజు వారికి అది రియలైజ్ అయ్యి వాళ్ళ ఏపీని కాపాడుకోనికి పోయిన దాంట్లో వీఆర్ హ్యాపీ. ఎందుకంటే తను కూడా ఒక ఫైటర్ లేడీ. అట్లాంటి లేడీ కాంగ్రెస్ పార్టీకి ఉండడం కూడా ఈ రోజు ఏపీలో ఒక బెనిఫిట్. మరి అన్నా చెల్లికి ఒక గుర్తు ఉంటుందా సార్? ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఆవిడేమో వైఎస్ఆర్సీపీ నుంచి ఆవిడ ఇప్పుడు ఎలా ఉండబోతుంది వాళ్ళిద్దరికి? ఇక చూడాలి. అది ఏపీ ఎలక్షన్ మేము కూడా అంటే వెయిట్ చేస్తాం అసలు ఏపీ ఎలక్షన్ ఏమైతుంది ఈసారి అనేది. ఎందుకంటే తెలంగాణ కంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది ఏపీ. యాక్చువల్ తెలంగాణ ఈసారి మనకి ఇంట్రెస్టింగ్ అని కూడా దానికంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉన్నది. చూడాలి మరి అన్ననా చెల్లెనా
ఇద్దరిట్లో ఎవరు ముందంజలు ఉంటారని చూడాలి. అన్న చెల్లిన కంటే మళ్ళీ మనకి ఇంకొక ఆపోజిట్ లో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గాని టీడీపీ చంద్రబాబు గాని మరి వాళ్ళిద్దరి పోటీ చేస్తున్నారు. వాళ్ళ ఎలక్షన్ గురించి మీరు ఏం మాట్లాడతారు? ఒకటండి, వాళ్ళ లక్ష్యం ఏమున్నది? ఇప్పుడు అక్కడ చూసుకుంటే మీకు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా కొద్దిగా వీక్ ఉంది. ఎందుకు అంటే అక్కడ ఉన్న ప్రజలకు కొద్దిగా కోపం, రాష్ట్రాన్ని విడదీసిర్రు అని చెప్పేసి. సో వాళ్ళిద్దరి మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చంద్రబాబు గారి సైడ్ తీసుకున్నారు, రేపు ఎవరి సైడ్ తీసుకుంటారు? వారు చంద్రబాబు గారి సైడ్ కంటే వారు ఇండివిజువల్ గా ఉండేది బెటర్ అనేది నా ఒపీనియన్. ఒకవేళ ఆయన ఇండివిజువల్ గా ఉంటే ఎన్ని సీట్లు వస్తుండే సార్ ఆయనకి? అండ్ ఇప్పుడు సక్సెస్ కాకపోతే ఇంకో 5 ఏళ్ళ కన్నా ఆయన ముఖ్యమంత్రి అవుతుండేది ఆంధ్రప్రదేశ్ కి. ఆ హోప్ మీకు ఉంది? 100%. అంటే ఏమంత హోప్ సార్ ఆయన మీద? ఆయన చేసే అంటే ఆయనకున్న కమిట్మెంట్, ఆయనకున్న డెడికేషన్ లెవెల్స్, ఇప్పుడు ఆయనకు డబ్బులు సంపాదించాలి అనేది మేజర్ క్రైటీరియా కాదు. ఆయనకు ఆల్రెడీ కొన్ని వేల కోట్లకు ఉన్నారు. ఆయన ఇదంటూ పబ్లిక్ సర్వీస్ మోటో. ఆయన మాట్లాడే దాన్ని బట్టి మనం అంచనా వేయగలుగుతాం. అంటే ఈయన జెన్యూన్ గా సర్వ్ చేయడానికి వచ్చిందా పబ్లిక్ కి, లేకపోతే డబ్బులు సంపాదించుకోనికి వచ్చిందా అనేది. సో 100% వారి లోపల అది కనిపిస్తుంది. అంటే ఏపీ ప్రజలకైనా అర్థం కానీ ఒక 5-10 ఏళ్ళు టైం పడుతుండొచ్చు, కానీ 100% పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి అవుతారు. ఆయన చాలా మంది ఈ జగన్ ఫ్యాన్స్ అవ్వచ్చు, లేకపోతే కొంతమంది ప్రజలు కావచ్చు, ఒక ప్యాకేజ్ స్టార్ అని, లేదా ఆయన సొంత డబ్బులు ఆయన పెట్టుకొని ఇది షో చేయడానికి, ఒక టికెట్, సీఎం టికెట్ కోసం చేయడానికి, ఆ పదవి కోసం చేయడానికి అని ఇలా చేస్తాడని చెప్పి మనకి చాలా రూమర్స్ విన్నాం సార్. దాని గురించి మీరేమంటారు? పని లేనివాడే రూమర్స్ క్రియేట్ చేస్తాడు. ఫస్ట్ వానికి పనిపాటి ఏముండదు కాబట్టి ఆ రూమర్ క్రియేట్ చేసి పక్కన మైండ్ ఖరాబ్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు జెన్యున్ కాజ్ గానే వచ్చినారు, కొట్లాడినారు కాబట్టి ఆయనకున్న కార్యకర్తలు ఉన్నారు, ఆయనకు ఒక సేన ఆయనకు ఉన్నది. సరే అది సక్సెస్ అవుతుందా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఆయన ఏదో షో చేయడానికి వచ్చి షో చేయాల్సిన అవసరం, ఆయన ఆల్రెడీ సక్సెస్ఫుల్ హీరో. ఆయనకున్న ఫాలోయింగ్ ఈ రోజు 2 రాష్ట్రాలలో ఎవరికి లేదు. ఆయన ఇక్కడ నడి రోడ్డు నిల్చున్న కొన్ని మొత్తం జూబ్లీస్ బంజారా ట్రాఫిక్ అనేది జామ్ అయిపోతుంది. సో ఆయన షో చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆయన ఒక డెడికేషన్ తోటి ఉన్న లీడర్. అట్లా మాట్లాడడం తక్కువ. నేను మీకు కొన్ని పేర్లు చెప్తుంటాను సార్, దాన్ని మీరు 1 వర్డ్ ఆర్ వాళ్ళ గురించి మీ ఉన్న ఒపీనియన్ చెప్పండి. ఫస్ట్ కేసీఆర్ గారు. గొప్ప ఉద్యమకారు. కేసీఆర్ గారు కొడుకు. అంతే. ఆయనకు ఐడెంటిఫికేషన్ ఏమి? ఇంగ్లీష్ మంచి మాట్లాడతాడు. అంతే. ఇంకేం చేయలేదు సార్? అంతే. ఇంకేం చేసినారు? ఐటీస్ కంపెనీ కానీ ఎన్నో చేస్తున్నారు కదా, అది ఏం ఐడెంటిఫై లేదా? అంటే మీరు చేసిన ఐటీ ఈ డెవలప్మెంట్ అంతా ఓన్లీ హైదరాబాద్ లో చూసినారు తప్ప మీ సొంత కాన్స్టిట్యున్సీలో ఎంతమందికి న్యాయం చేశారు? మీ సొంత కాన్స్టిట్యున్సీలో మరి ఎందుకు నిరుద్యోగులు ఉన్నారు? మీరు అంతా డెవలప్ చేస్తే మీ కాన్స్టిట్యున్సీలో ఒక్క నిరుద్యోగి కూడా ఉండవచ్చు. మీ కాన్స్టిట్యున్సీ మొత్తం నిరుద్యోగులే ఉంటారు. సో అంతే. ఆయన గురించి పెద్ద కవిత గారు మంచి డ్రామా క్వీన్. రేవంత్ రెడ్డి, హరీష్ రావు గారు మంచి వాక్చాతుర్యం ఉండి నిత్యం ప్రజలలో ఉండే నాయకుడు. గంగుల కమలాకర్ గారు, కరీంనగర్ భీముడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేశం పట్ల కాంగ్రెస్ పార్టీకి అలానే ఒక దానికి మంచి విధేయుడు, ఒక విజనరీ ఉన్న లీడర్. వారు కూడా మంచి వాక్చాతుర్యం ఉన్న నాయకుడు. ఈటల రాజేంద్ర. ఈ రాజకీయ చదరంగంలో అటు ఇటు కాకుండా బలైపోయినవారు అనేది నా ఫీలింగ్. ఇటు కాకుండా పోయారు. నితీష్ రావు, ఎన్ఎస్యుఐ లీడర్. ఎందుకు సార్ అంటే ఎప్పుడు ఒక వర్డ్ తోనే మీ యొక్క ఐడెంటిఫై ని కంప్లీట్ చేస్తారు. మీకేమో ఒక ఫ్యాన్ బేస్ కావచ్చు, మీకున్న మాట్లాడే ఒక పవర్ తో ఎంతో మంది ఇన్స్పైర్ అవి ఇలాగా స్పీచ్లు ఇవ్వడం కూడా చాలా మనం చూస్తున్నాం. ఎందుకు 1 వర్డ్ తో మీరు క్లోజ్ చేసేస్తారు మీ ఐడెంటిఫైని? మళ్ళీ మీరు ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మనవడిగా కూడా ఒప్పుకోరు. సో ఎస్, ఎందుకు 1 వర్డ్ తో క్లోజ్ చేస్తారు? అంటే మనం కన్వే చేయాల్సింది అనేది 1 వర్డ్ లో కన్వే అయిపోయినాక సుత్తి ప్రసంగాలు చెప్పి అంటే ఒక ల్యాగ్ చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు. మనం చెప్పేది అవతల వరకు కన్వే అవుతుందా లేదా. ఇప్పుడు ఇప్పుడు ఆకలి అవుతుంది అని చెప్పడం వేరు, దాన్ని మళ్ళీ ఇట్లా ఒక 2-3 ఎస్సే ఆన్సర్ లాగా మాట్లాడడం నాకు నచ్చదు. మీ గురించి మీరు తప్ప మీ పని చెప్పాలి మీరు ఏంటో అనేసి. ఎస్. కొండా సురేఖ గారు, వరంగల్ జిల్లా టైగర్. సీతక్క, అందరికి అక్క ఈరోజు తెలంగాణలో. అమిత్ షా, గొప్ప నాయకుడు, చదరంగం ఎట్లాడనో తెలిసిన నాయకుడు. మోడీ ఆయన పెద్ద ఆర్టిస్ట్ ఆయన. అంటే దేశంలో డెవలప్మెంట్ కంటే ఎక్కువ కూడా ఎప్పుడు ప్రజలని ఎట్లా ప్రేరేపించాలి, ఎట్లా రెచ్చగొట్టాలి అని మొత్తం తెలిసిన నాయకుడు. ఇప్పుడు మరి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి సార్, ఏంటి మరి మన పరిస్థితి ఏంటి? 100% తెలంగాణలో 14 to 15 సీట్స్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు గారు మంచి ఐటీ విభాగం, మీరు అన్నట్టు ఐటీ విభాగాన్ని డెవలప్ చేసిన నాయకుడు, అంటే గొప్ప నాయకుడు. వారు కూడా. పవన్ కళ్యాణ్ గారు నా ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో. సో జగన్ గారు అంటే రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత
ఆ రేంజ్ లో ఉన్న నాయకుడు, అంటే వారి ఆశయాలు తీరుస్తున్న నాయకుడు. సార్ ఎంతో మంది ఇప్పుడు మనకి ప్రజలు ఏపీ ప్రజల్లోంచి కామెంట్స్ కాదు, వాళ్ళ నోట్లోంచి మనం విన్నాము దొంగ పాలన, అవసర పాలన, జస్ట్ ఇది ఆయన సీఎం కోసం అవ్వడం కోసమే, అయిన తర్వాత ఆయన జనాలు పట్టించుకోడు, ఎంతో మంది బలైపోయారు, చచ్చిపోయారు, ఇలాంటి వార్తలన్నీ చాలా విన్నాం. దాని గురించి మీరేమంటారండి? ఒకటండి, కాయిన్ కి 2 sides ఉంటుంది. సో ప్రభుత్వంతో హ్యాపీ ఉన్న వాళ్ళు ఉంటారు, అన్హ్యాపీ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఇక దాన్ని బట్టి మనం ఒక పర్సన్ ని జడ్జ్ అంటే ఒక గవర్నమెంట్ ని జడ్జ్ చేయలేము అనేది నా పర్సనల్ ఫీలింగ్. అండ్ మోర్ ఓవర్ నేను ఏపీలో లేను కాబట్టి నాకు ఎక్కువ తెలియదు. అంటే నేను చూసింది నేను చూస్తేనే నమ్ముతా, నేను విన్నే నమ్మ. ఇప్పుడు ఈడ పాలన గురించి అడుగురు, నేను చూసినా విన్నా ఈడ ఏగినా కాబట్టి నాకు మొత్తం క్లారిటీ ఉంది. ఆడ మనం చూడలే పోలే, మనకి సంబంధం లేని రాష్ట్రం. సో దానికి అట్లా మనం పెద్దగా ఏం చూడగా పబ్లిక్ హ్యాపీ ఉంటారు, అన్హ్యాపీ ఉంటారు. అది గవర్నమెంట్ అన్నప్పుడు 2 దిక్కులు ఉంటారు. లాస్ట్ బట్ నాట్ లిస్ట్ షర్మిల అక్క గారు, మా కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డ, ఏపీకి రేపు కాబోయే అత్యంత బలమైన నాయకుడు. సార్ మనకి ఇప్పుడు చూసినట్లయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఆయన చాలా మనకి హామీలు ఇవ్వడం జరిగింది. దానిలో 1 by 1 నెరవేరుతూ వస్తున్నాయి. సో మరి ఇవన్నీ మనం మహిళలే పొందుకుంటారు, మరి పురుషుల పట్ల ఏం పొందుకోవచ్చు, ముందు ముందు ఇంకేం ఉండబోతుంది? 100% ఈ రోజు ఉన్న 6 గ్యారంటీలలో మేజర్ గా చూసుకుంటే పురుషులకు ఏ గవర్నమెంట్, గత గవర్నమెంట్ కూడా పురుషులకు ఏం చేయలేదు. ఎందుకు అంటే ఇక్కడ కావాల్సిన ఓన్లీ జాబ్ క్యాలెండర్ అనేది ఈ ప్రభుత్వం ఆల్రెడీ గతంలో ఉన్న పోస్టుల కంటే ఇప్పుడు పెంచి రిలీజ్ చేసినాయి. 3-4 నోటిఫికేషన్ రిలీజ్ అయినాయి. అండ్ వారు ప్రామిస్ చేసినట్టు ఎవ్రీ ఇయర్ 2 lakh జాబ్స్ 100% వారు కేటాయిస్తారు. అందులో పురుషులు ఉంటారు. అండ్ డిఫరెన్షియేషన్ అట్లా ఏముండదు. ఇప్పుడు మహిళలకు భారం పడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే ఒక చర్య తీసుకుంటున్నది ఈ ప్రభుత్వం. కేసీఆర్ గారి గవర్నమెంట్ ని ప్రజలు 10 ఏళ్ళు హాయిగా ఎంజాయ్ చేశారని చెప్పాలా, లేకపోతే ఇబ్బందికరంగా ఒప్పుకున్నారని చెప్పాలా మనకి తెలియదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇచ్చారని అనుకోవచ్చా, లేకపోతే ఆ గవర్నమెంట్ ఇబ్బంది పడి ఈ గవర్నమెంట్ కోరుకున్నారని చెప్పాలా? 100% ఆ పాలన పోయి మార్పు కావాలనే సిద్ధాంతం మీదనే ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఆ పాలనలో వాళ్ళు హ్యాపీ ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు వాళ్ళు ఓటు వేయకపోతుండే. ఆ పాలనలో వాళ్ళు విసిగిపోయి బేజారిపోయారు. ఒక ఎమ్మెల్యేని కలవాలంటే కూడా వాళ్ళకి చాలా తిప్పలు ఉండేది. సో దానికి వల్ల వాళ్ళు ఇరిటేట్ అయ్యి బేజారైపోయి కాంగ్రెస్ పార్టీకి అధికారం. మీరు లాస్ట్ లో ఇది కొంచెం ఓల్డే గానీ చాలా వరకు తెలుసుకోవాల్సిన క్వశ్చన్ సార్. కరోనా టైంలో మీరు ప్రగతి భవన్ మీద దాడి చేయడం జరిగింది. సార్ యాక్చువల్ రీజన్ ఏంటి? ఆ రోజు ఏం జరిగింది? మీకు అలా చేయవలసిన సిచ్యువేషన్ ఏం తీసుకొచ్చింది? అసలు యాక్చువల్ గా అప్పుడు కరోనా పీక్ ఉన్న టైంలో నేను, మా రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన బల్మూరు వెంకట్ గారు, ఇంకా నాతోటి విష్ణువర్ధన్ రెడ్డి అని రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మేమందరం ఏపీ తెలంగాణలోనే 33, 34, 35, 36 4 పేషెంట్స్, అంటే మా స్క్రోలింగ్ కూడా వచ్చినాయి టీవీలలో. అంటే వీళ్ళకి కరోనా వచ్చింది, వీళ్ళు చచ్చిపోతారో అయిపోతుందో అన్నట్టు. సో అప్పుడు మేమందరం క్వారంటైన్ ఉండే ఒక దగ్గర. క్వారంటైన్ ఉన్నప్పుడు మన పరిస్థితి ఇట్లుంది, బయట విద్యార్థులు ఎట్లున్నది అని చెప్పి అప్పుడు మేము లైవ్ స్టార్ట్ చేయడం జరిగింది. తెలంగాణ యూనివర్సిటీ తరఫున మా అధ్యక్షుల వారు లైవ్ స్టార్ట్ చేసినారు. అప్పుడు ఒకటొకటిగా విద్యార్థులు పడే కష్టాలు తెలిసినాయి మాకు, ఎందుకంటే అప్పుడు కొన్ని యాక్సెసిబిలిటీ లేకుండా. సో ఇది ప్రభుత్వానికి తెలవాలి, ఉన్న లోకానికి తెలవాలి అని చెప్పి ఆ రోజు మా అధ్యక్షుడు ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరు వెంకట్ గారు ఇనిషియేటివ్ తీసుకుని ప్రగతి భవన్ దగ్గరికి పోయి దాన్ని ముట్టడించి, అంటే మన సమస్యని వాళ్ళకి అర్థమయ్యేటట్టు ప్రభుత్వానికి అర్థం కావాలి, అదే విధంగా ప్రజలకు అర్థం కావాలని చెప్పి ఆ ప్రోగ్రామ్ కూడా అప్పుడున్న పరిస్థితులలో పీపీ కిట్లు వేసుకొని మరి ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇది నిజంగా మీరు స్టూడెంట్స్ కోసమే చేశారా, లేకపోతే కేసీఆర్ మీదకి ఉన్న కోపంతో చేశారా? 100% స్టూడెంట్ కోసం. కేసీఆర్ మీద ఉన్న కోపం అంటే ఆ టైంలో కరోనా అంతా పీక్ ఉన్న దాంట్లో ఆయన మీద కోపం చూపించుకోనికి ఏముంటది? అంటే ఆ రోజు విద్యార్థులు కష్టపడుతున్నారు, వాళ్ళ సమస్య తెలవాలి, వాళ్ళ సమస్య ప్రభుత్వానికి తెలవాలి. ఎందుకంటే ఎట్లా ఈ ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోదు. ఎవరైతే విద్యార్థి నాయకులు అని చెప్పుకున్న టీఆర్ఎస్ పార్టీలు ఉన్నోళ్ళు వాళ్ళ విద్యార్థులనే మర్చిపోయారు. నాయకులు కాగానే విద్యార్థిని పక్కకు తీసేసి నాయకుడు అని పెట్టుకున్నారు. వాళ్ళకి తెలవాలని చెప్పి చేసిన. మనము మొన్న రీసెంట్ గా జరిగిన కార్ఖానాలో లాస్య గారి మరణం, హఠాత్తు మరణం గురించి మీకు తెలిసే ఉంటుంది. సో దాని గురించి మీరు మాట్లాడతారు సార్? దాని గురించి అది కూడా యాక్సిడెంట్. తను వెరీ ఇంత చిన్న ఏజ్ లో తను కూడా ఒక సాయన్న గారి డాటర్, సాయన్న గారు ఎంతైతే పబ్లిక్ సర్వీస్ చేసినారో మన కంటోన్మెంట్ ఏరియాలో మొత్తం తెలుసు.
ఇమీడియట్ గా వాళ్ళ డాటర్ అది కూడా 1 year కాకుండా Same month లోనే. అదే యాక్సిడెంట్ అవ్వడం బాధాకరమైన విషయం. అనుభవిస్తున్నాను కాబట్టి నాకు ఐ నో వాట్ ఐమ్ గెట్టింగ్ అని. సో మరి ఇప్పటి వరకు ఇంకా చదువుకోని వాళ్ళు, తెలియని వాళ్ళు, ఇంకా పూరుగుడిలో బతికిన వాళ్ళు ఇవంతా ఆ ప్రభుత్వం వదిలేసింది. మరి ఈ ప్రభుత్వం కూడా అలా వదులుతుందా, లేకపోతే వాళ్ళ వరకు వెళ్ళి సమస్యలు కనుక్కొని తీర్చడం ఏమైనా జరుగుతుందా? 100% అంటే గతంలోనే రేవంత్ రెడ్డి గారు ఒక దిక్కు పాదయాత్ర, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఒక దిక్కు పాదయాత్ర చేసినారు. వీళ్ళు చేసిన పాదయాత్రలు ఏదో ఇప్పుడు ఈ టిఆర్ఎస్ వాళ్ళు చేసినట్టు షో కాకుండా ప్రతి గ్రాస్ రూట్ లకు పోయి, ఊర్లకు పోయి, అంటే సమస్యలు ఎక్కడున్నాయి, దేని వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంది, అంటే ఏమిస్తే ప్రజలకు రిలీఫ్ అవుతుంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అనేది కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఓన్లీ హైదరాబాద్, రంగారెడ్డి తప్ప మా జిల్లాలలో ఏడ కూడా రాలేదు. మా కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో అయితే ఒక్కిల్లు ఇచ్చిన దాఖలం కూడా లేదు డబుల్ బెడ్రూమ్. సో ఇట్లాంటి కోర్ రీజన్స్ లో వాళ్ళకి నిన్ననే లాంచ్ చేసినారు మోడల్ హౌస్, ఇందిరమ్మ ఇల్లులు. ఎందుకంటే గతంలో కూడా మీరు ఊర్లకు పోతే ఇందిరమ్మ మాకు ఇల్లు ఇచ్చింది అని చెప్పి ఇందిరమ్మ రాజ్యమే రావాలని చెప్పి ప్రజలు చెప్పినారు కాబట్టి, సో ఆల్రెడీ సమస్యల మీద ప్రజలు దేని వల్ల సమస్యలు పడుతున్నారు అనేది ఒక ఫుల్ క్లారిటీ మా చీఫ్ మినిస్టర్ గారు కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇద్దరికి ఉన్నది. సో దానికి తగ్గట్టే ఇందిరమ్మ ఇల్లు పథకాలు, అన్ని పథకాలు కూడా పోతున్నాయి. ఎగ్జాక్ట్లీ 45 days ముందు అనుకుంటా ఆటో వాళ్ళంతా కలిసి ఒక నిరాశ దీక్ష లేకపోతే ర్యాలీలో చేసేసారు బికాస్ ఆఫ్ ఫ్రీ బస్. అది సో ఫ్రీ బస్ పెట్టగా మాకు అసలు పనే లేదు, గిరాకీ లేదు అని చెప్పేసాను. మరి దాని గురించి మీరేమంటారు? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న నా కారు స్టక్ అప్ అయిపోతే నేను ఆటోలోనే పోయాను. అంటే ఆటో అయినాక నేను ఎవరో తెలియదు, అంటే రాజకీయం ఏం తెలియదు. ఆయనతో మాట్లాడుతూ ఏమన్నా ఏంది మరి ఆటోలకి ఏమన్నా ఇబ్బంది, మాకేమి ఇబ్బంది ఏం లేదు, మంచిగానే ఉన్నాం. అది ఎవడో ఒక 5-6 పని, అంటే పని శాతగానో చేసేది పని ముచ్చటి ఇది. మేము మంచిగానే ఉన్నాం, మా ఆటోలు మంచిగానే నడుస్తున్నాయి. బస్సులు ప్రతి కాడికి పోవు కదా, ఆటోలు ప్రతి కాడికి పోతాయి. వాళ్ళు బస్సు దిగి మళ్ళీ మా ఆటోనే ఎక్కాలి. సరే గతంలో కంటే కొద్దిగా మాకు ఆదాయం తగ్గింది. ప్రభుత్వం ఆల్రెడీ మాకు హామీ ఇచ్చింది. మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అన్న గారు ఆల్రెడీ హామీ ఇచ్చినారు, మాకేం ఇబ్బంది లేదన్నా. అంటే కేవలం టిఆర్ఎస్ వాళ్ళు మళ్ళా సేమ్ ఇప్పుడు వాళ్ళ అధికారం పోయి వాళ్ళకి 3 నెలలు అవుతున్నా కూడా వాళ్ళకు డైజెస్ట్ అవుతలేదు. వాళ్ళకి అధికారం పోయింది అంటే మళ్ళీ రెచ్చగొట్టాలి. ఎట్లయితే ఉద్యోగం టైంలో రెచ్చగొట్టి ఎంతో మందిని వీళ్ళు చంపినారు, మళ్ళీ ఇప్పుడు ఆటో వాళ్ళని రెచ్చగొట్టి మేము ఆటోలలోనే అసెంబ్లీకి పోతాము. మరి రోజు తిరుగురు ఆటోలలో, ఎవరు వద్దన్నారు? ముంగట ఆటో పోతుంది, ఇంకా కారు వస్తుంది. రోజు ఆటోలలో తిరుగురి, అందరు తిరుగురు. మీరు ఆటో డ్రైవర్ల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మీరు మీ ఇంట్లో అందరు ఆటోలలో తిరుగురి, ఆటోలకు ఏసీలు పెట్టించుకొని తిరుగురి. అట్లా కాదు, ఒక రోజు కేవలం ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపించుడే వీళ్ళ పని. అంటే సమస్య లేకపోయినా కూడా వాళ్ళని రెచ్చగొట్టి ఇది సమస్య ఉన్నది అని చెప్పి షో చేయడం తప్ప అట్లాంటి జెన్యూన్ ఏం లేదు. నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కి మీరు కాంగ్రెస్ కి 100 నుంచి 200% ఎంత సపోర్ట్ అంటే ఇంకా అది బిఆర్ఎస్ అంటే ఉమ్ము ఊసేటట్టు మాట్లాడుతున్నారు. ఎందుకు సార్ ఇంత వాళ్ళ మీద? అంటే వారి మీద అనేది నాకు పర్సనల్ గా ఉన్నది కదా. ప్రభుత్వంలో జరిగిన గతంలో ప్రజలు పడ్డ ఇబ్బందులు అనేది దగ్గరుండి చూసినాం కానీ మనం కూడా అవస్థలు పడ్డాము. ప్రజలు ఎంత అవస్థ పడ్డారు మీకు చెప్పినాను కదా. అది రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర అయినా, భట్టి గారి పాదయాత్ర అయినా, రాహుల్ గాంధీ గారి పాదయాత్ర అయినా, అంటే మేము కోర్ బెల్ట్ ఆఫ్ తెలంగాణ తిరిగినాం కాబట్టి నాలెడ్జ్ ఉంది. అంటే ఈ ప్రభుత్వం వల్ల ఎవడు హ్యాపీ లేడు. ఎవడన్నా హ్యాపీ ఉన్నాడు అంటే మంత్రుల పిల్లలు, మాజీ మంత్రుల పిల్లలు, మాజీ ఎమ్మెల్యేల పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ చుట్టాలు, ఈ హైదరాబాద్ లో ఉండే బడా బాబులు, సినిమా హీరోలు, హీరోయిన్లు, వీళ్ళు తప్ప సామాన్యుడు ఎక్కడ కూడా హ్యాపీ లేడు. సో అందుకనే దాని మీద మాట్లాడడం జరుగుతుంది. మీ మామగారు సో సార్ ఆయన గురించి మనకి ఇదివరకు చాలా ఏమంటే బ్యాడ్ రూమరా, అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి తెలియదు. అది మీరు ఓపెన్ అయ్యే వరకు ఆయన ఒక రౌడీ, ఈ కబ్జా చేసేవారని ఇలాంటివన్నీ వచ్చాయి. సో నేను మల్లారెడ్డి ఇష్యూ చూసాక అందరూ కూడా ఈయన హస్తం ఉందని చెప్పి మనకి కామెంట్స్ రావడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? నిజంగానే హస్తం ఉందా లేకపోతే ఏంటి సార్? వాట్ హ్యాపెన్? అంటే మల్లారెడ్డి గారికి వారికి వ్యక్తిగత సంబంధం మల్లారెడ్డి గారి అల్లుడితో ఉన్నది. ఎందుకంటే మన గత ఎలక్షన్ లో ఆయన టిఆర్ఎస్ కి పనిచేసిండే, ఆయన గెలుపు కూడా ఈయన కొద్దిగా కూడా చేదోవాదోడు ఈయనంటే. గతంలో కబ్జాలు చేసినారు, గతంలో క్రైమ్ చేసినారు, అంటే గతంలో అయితే ఏం ఎఫ్ఐఆర్స్ లేకుండే. సరే కొన్ని జెన్యున్ కాజ్ లో కొద్దిగా ఏమైనా ఎవరైనా ఇబ్బంది పడవచ్చు. మరి అట్లేమన్నా ఉంటే ఈ ప్రభుత్వం వారిపైన కూడా ఊరుకునే పరిస్థితి అయితే ఏమి ఉండదు. అంటే ఎవరైతే జెన్యున్ గా, అంటే ఇప్పుడు నా వల్ల కూడా ఎవరైనా ఇబ్బంది పడ్డారు, ఎవరైనా పోయి నా మీద కేసు పెడితే అన్న కూడా లోపల వేసేటట్టు ఉంది ప్రభుత్వం. ఆ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ మోడ్
అంత ట్రాన్స్పరెన్స్ గా ఈ ప్రభుత్వం ఉంటుంది. అప్పట్లో కూడా కేసీఆర్ గారు ఇదే మాట చెప్పారు, నా కొడుకు నా కూతురు తప్పు చేసినా నేను వాళ్ళని జైల్లో పెడతానని. ఇప్పుడు కూడా మీరు ఇదే మాట రిపీట్, అంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏముంది సార్? కేసీఆర్ గారు మాటలు చెప్పారు చేయరు, ఈడ మాటలు చెప్పారు సీఎం గారు చేసి చూపిస్తారు. అంటే ఒకవేళ మీ తప్పేసి మిమ్మల్ని 100%. ఇది వరకే మీరు చాలా సార్లు జైలు అనుభవం ఉంది, దెబ్బల అనుభవం ఉంది, ఇవంతాను. సార్ మీకు ఎప్పుడు అనిపించలేదా నేను ఈయన కుటుంబం నుంచి వచ్చిన ఈయన కనీసం నా మీద 1% కూడా ఆ ప్రేమ లేకుండా నన్ను ఇలా చేయించాడని చెప్పి ఎప్పుడైనా అనుకున్న సందర్భాలు కానీ జరిగిన సందర్భాలు ఉన్నాయా? అంటే అట్లా మీ అంటే అంత దూరం నేను ఎక్కువ అంత ఎక్స్ట్రీమ్ ఆలోచించలేదు. ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినారో ఇప్పుడు తెలంగాణ మళ్ళీ బంగారు తెలంగాణ రానికి కాంగ్రెస్ ప్రభుత్వం రానికి మేము ఒక సైనికులము అనుకునే పనిచేస్తాం. ఇది వరకు బంగారు తెలంగాణ లేదా సార్? ఇత్తడి తెలంగాణ వరకు బంగారు తెలంగాణ ఎక్కడదండి. దాని కొత్తగా పెయింటింగ్ వేసి వాళ్ళు వీళ్ళు వస్తుంటే చెప్పిన కదా మీకు ఓన్లీ వెస్ట్ పోతేనే మీకు హైదరాబాద్ డెవలప్మెంట్ అంతా కనబడుతుంది, కానీ ఇదే ఈస్ట్ ఉప్పల్ బోండి ఇటు బోండి ఏం కనబడుతుంది? ఫ్లైఓవర్లు కట్టి దాని చుట్టూ 5 అండర్ పాసులు కట్టి అవి కడితే డెవలప్మెంట్ కాదు. వర్షం పడ్డప్పుడు రోడ్డు మీద చుక్క కూడా నీళ్లు కనబడ్డ రోజు డెవలప్మెంట్. కేటీఆర్ గారు మినిస్టర్ వారు సరే హైదరాబాద్ ని బాగానే చేసినారు, వెస్ట్ ని డెవలప్ చేసినారు, ఐటీ ఫీల్డ్ ని డెవలప్ చేసినారు. కానీ సైమల్టేనియస్ గా ఇంతసేపు మేము దుర్గం చెరువు బ్రిడ్జ్ కట్టినాం అంటారు, కానీ మరి ముస్లింబాద్ లో మునిగిపోయే బ్రిడ్జ్ గురించి ఎవరు మాట్లాడారు? అంటే దుర్గం చెరువు బ్రిడ్జ్ కడితే హైదరాబాద్ లో ఆకలి సమస్యలు తీరుతాయా, లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు మనకి ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో ఉన్న సెక్రటరీ కానీ అవి కూడా ఆయన నిర్మించడం జరిగింది కదా సార్, దగ్గర ఉండి పనులు చేయించడం కానీ దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఒకటండి నిర్మాణం చేసినారు, మీరు నిర్మాణం ఏం చేసినారు? పబ్లిక్ ఎత్తైన భవనాలు కట్టి వాళ్ళని మభ్య పెట్టేది చేసినారు. కానీ ఇప్పుడు పాత సెక్రటరీకి ఏం పోయింది? మీ వాస్తు మార్చలేదని మార్చారు, మీరు మార్చినా కూడా మీ వాస్తు మార్చలేదు, మీరు బయటకు పోయారు అందులోకి వెళ్ళి. అంటే కొత్త సెక్రటరీ మాకు గట్టిచ్చినారు మా సీఎం గారికి. అంటే అలా గతంలో మీకు ఇది కూడా చెప్తాను, గతంలో సెక్రటేరియట్ లోపల టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోవాలంటే ఎంతో పెద్ద ఇబ్బందిగా ఫీల్ అయ్యి వానికి పైరవీలు చేసుకొని పోయింది. ఈ రోజు మీరు సెక్రటేరియట్ పోతే సామాన్యుడు అంటే రోడ్డు ఇట్లా టైం పాస్ మీద సెక్రటేరియట్ ఇట్లా చూసింది అని వద్దాం అనుకునేటోళ్ళు కూడా పోయి వస్తున్నారు. అంటే పబ్లిక్ ని మినిస్టర్లని ఎవరైనా కలిసే అంత ట్రాన్స్పరెన్సీ ఈ గవర్నమెంట్ లో ఉన్నది. గత గవర్నమెంట్ లో మరి ఎత్తైన భవనాలు కట్టినారు, దుర్గం చెరువు అన్నారు, ఫార్ములా రేసింగ్ అది మీరు చూడొచ్చు, అదొక స్కామ్, అది బయటపడ్డది. అంటే కేవలం షో చేసినారు తప్ప డెవలప్మెంట్ అనేది జరగదు. ఇప్పుడు ఎంత వరకు డెవలప్మెంట్ జరుగుతుంది మేము అనుకోవచ్చు సార్? 100% ఈ ప్రభుత్వం ఈ 5 కాదు ఇంకో 5 కూడా ఉంటది. ఈ 10 ఏళ్లలో గతంలో వీళ్ళు ఎంతైతే డిస్ట్రక్షన్ చేసినారో దానికి డబుల్ రేట్ గా డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చి 100% ఎవరైతే జెన్యున్ గా ఇల్లు లేని వాళ్ళకు పథకాలు జెన్యున్ గా పథకాలు రీచ్ అవుతాయి. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇట్లుండే పథకాలు రీచ్ అవుతుండే, ఎవరికి రీచ్ అవుతుండే? ఎమ్మెల్యే బినామీలో పెట్టుకుంటుండే. ఇప్పుడు దళిత బంధు అనే ఒక స్కీమ్ ఉండే, ఆ దళిత బంధు నిజంగా ప్రతి ఒక్క దళితులకు వెళ్ళలేదు. ఎమ్మెల్యే చుట్టుపక్కల ఉండేటోళ్ళు వాళ్ళ దొంగ అప్లికేషన్లు పెట్టి అవసరమైతే కాస్ట్ మార్చి వాళ్ళకి ఇప్పించుకొని వాళ్ళు అట్లా బాగుపడారు తప్ప జెన్యున్ గా పబ్లిక్ కి పోలేదు. ఇప్పుడు ఈ స్కీమ్స్ అనేది జెన్యున్ గా పబ్లిక్ కి వెళ్ళిపోతున్నాయి ఆల్రెడీ. సో 100% వాళ్ళ 9 years పాలన కంటే ఈ పాలన వాళ్ళు 9 ఏళ్ళు ఏం చేయలేకపోయింది, వీళ్ళు 5 ఏళ్ళు మేము చేసి చూపిస్తాం, నెక్స్ట్ 5 ఏళ్ళు వాళ్ళ ప్రజలు మాకేస్తారు. ఆ హోప్ మీకు ఉంది. నెక్స్ట్ 5 years కూడా ఉంది. ఇంకా మేము కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం చూడము. మీరు కష్టమే నాకు తెలిసి. అంటే అంత బల్లగుద్ది చెప్పే అంత 1 point ఏంటి సార్? ఒకటి అంటే ఈ రోజు ఈ 9 ఏళ్ళంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న ఎవరైనా ముఖ్యమంత్రి గారైనా మంత్రులైనా డిప్యూటీ సీఎం గారైనా 9 ఏళ్ళు వీళ్ళు కూడా ప్రజల మధ్యలో ఉన్నవాళ్ళు. అంటే వీళ్ళకు ప్రజా కష్టాలు తెలుసు. బీఆర్ఎస్ వాళ్ళు 5 ఏళ్ళకి ఫస్ట్ టైం గవర్నమెంట్ తర్వాత అందరూ హైదరాబాద్ ఇల్లు పొద్దున కాన్స్టిట్యున్సీ పోవాలి, వచ్చి సాయంత్రం మేడం ఎంజాయ్ చేయాలి. కానీ మా నాయకులు ప్రతి ఒక్కరు వాళ్ళ కాన్స్టిట్యున్సీలోనే ఉన్నారు. ఒక సామాన్య పబ్లిక్ లెక్క తిరిగినారు. అంటే వాళ్ళకు సమస్యల పట్ల అవగాహన ఉన్నది, వాళ్ళు ఎట్లా తీర్చన్నా కూడా వాళ్ళకి ఒక క్లారిటీ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడున్న మీరు మధ్యవర్గం చూసుకుంటే ఎవరు కూడా దాన్ని ఏమంటారు ఎక్స్పీరియన్స్ లేని వారు కాదు. అందరు హైలీ ఎక్స్పీరియన్స్, అందరు హైలీ ఎడ్యుకేటెడ్, అందరికి నాలెడ్జ్ ఉన్నోళ్ళు. ఈ లాస్ట్ టైం టీఆర్ఎస్ లెక్క బుక్క పకీర్ మంత్రి గారు లెక్క మల్లారెడ్డి అని లెక్క అంత పిచ్చి పిచ్చి మంత్రులు లేరు. ఈసారి 100% ఎడ్యుకేటెడ్ మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ లేని వాళ్ళు అన్ఎక్స్పీరియన్స్ వల్ల ఉన్నారా? 100%. అంటే పని చేయని వాళ్ళంతా పని దొంగలే ఉన్నారా? 100%. మల్లారెడ్డికి ఏం తెలుసు ఆయన మనకి ఇంటికి ఇచ్చారు మంత్రి కంటే ఎక్కువ జోకరా జబర్దస్త్ లలో పనికొస్తాడు ఆయన.
ఆయన అసలు ఈసారి కూడా ఆయన ఎట్లా గెలిపించారో మేడ్చల్ ప్రజలు కానీ ఈసారి ఆయన ఓడగొడతారు అనుకున్నాం మేము. ఆ కామెడీ చూసి జనం మనకు నవ్వుకోవచ్చు అని చెప్పి గెలిపించినట్టున్నారు కానీ ఆయన పనితీరు కాదు, 100% కాదు. ఆయన పెద్ద జోకర్ కమిడియన్ ఆయన మల్లారెడ్డి అనే వ్యక్తి నా దృష్టిలో. పాలమ్మినా పూలమ్మినా అంత ఏదో అంత కష్టపడి వచ్చారని చెప్పి చాలా సభలు చెప్పారు. ఒకసారి చెప్పు వింటారు. నువ్వు కాదు ఒక స్క్రాప్ లాగా డబ్బా కొట్టుకొని నువ్వు కష్టపడ్డు. మరి ఇదే నీ కాలేజ్లలో ఎన్నో కన్సెషన్లు మేము మాట్లాడి నీ కాలేజీలలో ధర్నాలు చేసినాం. నువ్వు కష్టపడి వచ్చినావు. ఒక విద్యార్థి ఫీజు కట్టలేకపోతున్నావు, నేను టైంలో వాళ్ళ కుటుంబం కష్టపడుతున్నది నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు? వానికి ఫీజు కడితేనే నువ్వు వానికి హాల్ టికెట్ ఇస్తా అని చెప్పి ఎంతో మంది జీవితాలు ఖరాబ్ చేసినావు. అంటే నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అందుకే అంట కానీ ఒక మాట మాట్లాడితే చాలు, నీకు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దు. వాళ్ళు కొట్టుకుని నువ్వు ఎంతో మంది విద్యార్థులను చంపేసినావు నువ్వు. నీ వల్ల కాంగ్రెస్ గురించి కూడా మీరు సెల్ఫ్ డబ్బా కొడుతున్నారు నేను అనుకుంటున్నాను సార్. పార్టీ సెల్ఫ్ డబ్బా కాదు, మా పనితీరు చెప్తున్నా. అంటే పార్టీ జరిగే మీరు అడిగిన క్వశ్చన్ కి పార్టీ పనితీరు అంటారు. డబ్బా అంటే పార్టీ ఏం పని చేయకపోయినా ఓహో వాహా అంటే దాని డబ్బా అంటారు. మీరు అందులో లేకపోయినా కూడా మీరు దాని గురించి 100 to 100% పదే మా కాంగ్రెస్ ఇది అంటే వాస్తవాలు చెప్తున్నారు. వాస్తవాలు ఏం లేవు, వాస్తవాలు చెప్తున్నారు. సో మరి అలాగే ఏ ప్రభుత్వం ప్రెజెన్స్ లో ఉంటుందో వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారు కదా. ఇన్ ద ప్రాసెస్ మల్లారెడ్డి గారు కూడా చెప్పారని నేను అంటాను. దాని గురించి మీరేమంటారు? మల్లారెడ్డి గారు నేనే సక్సెస్ అయినా అన్నాడు. ప్రభుత్వానికి ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్ కూడా వారికి ఒక శాఖ ఉండే లేబర్ డెవలప్మెంట్. దాంట్లో ఏం చేసినాం? ఇప్పుడు ఎంతో మంది నిరుద్యోగులు కార్మికులు ఇప్పుడు అపార్ట్మెంట్స్ లలో హై రైజ్ బిల్డింగ్ లలో ఎంతో మంది చనిపోయినారు. వాళ్ళకి హాఫ్ పేమెంట్ ఇచ్చి వాళ్ళకి ఒక పేమెంట్ మాట్లాడుకొని హాఫ్ పేమెంట్ ఇచ్చి వాళ్ళని ఎల్లగొట్టినారు. మేజర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ హైదరాబాద్ లో. నువ్వు ఆ రోజు కార్మికుల పక్షాన ఏడ కార్మికుల కోసం ఏం చేసినావు? ఒక ప్రోటోకాల్ ఎంజాయ్ చేసినావు, మంత్రి అనే హోదాని ఎంజాయ్ చేసినావు, నువ్వు ఆస్తులు పెంచుకున్నావు, కబ్జాలు చేసినావు. నీ అల్లుడు ఆస్తులు పెంచుకుంటూ కబ్జాలు చేసిండు, నీ కొడుకు అదే పని. మీరు శవాలని పెట్టుకొని కూడా పైసలు సంపాదిస్తారు. అంతే, అది 110% చెప్తున్నారు. అది కాకుండా నువ్వు నిజంగా నీకు మంత్రిగా ఏం పని చేసినావు? ఒక్కటి నువ్వు చేసింది చూపి. ఎప్పుడు కేటీఆర్ కి డబ్బా అంటే వాళ్ళ ఫ్యామిలీ, అంటే ఇప్పుడు కేటీఆర్ కి డబ్బా కొడితే మా అల్లుం టికెట్ వస్తుంది, వీళ్ళకి డబ్బా కొడితే నా కొడుకు వస్తుంది, అంటే మాకు పదవులు వస్తాయి వీళ్ళకి కొడితే అని తప్ప నువ్వు నిజంగా సమస్యలు ఉన్న పబ్లిక్ కాడ పోయి ఏడమాట్లాడు. నువ్వు ఒక మేడ్చల్ వదిలేసి ఏ రోజు ఆదిలాబాద్ పోయినావా, నిజామాబాద్ పోయినావా, మా జిల్లా కరీంనగర్ కి వచ్చినావా, ఖమ్మం పోయినావా? అంటే నువ్వు మంత్రి ఓన్లీ మేడ్చల్ కా రాష్ట్రానిక? ఈ రోజు చూసుకున్నట్టయితే మీరు కూడా అనొచ్చు మీ మంత్రులు ఏడున్నారు, మా మంత్రులు తెలంగాణ మొత్తం తిరుగుతుంది. క్వశ్చన్ బాగా రైజ్ చేశారు సార్. ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళు ఏ గ్రామానికి లేదా జిల్లాకు కాన్స్టిట్యున్సీకి వెళ్ళి పరిష్కారం చేయలేదు, వాళ్ళు ఏనాడు ప్రజలతో మాట్లాడలేదు. మరి మీ వాళ్ళు మాట్లాడారా? 100%. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న మనకి 1.5 month కిందట భువనగిరిలో ఎస్సీ గురుకుల్ కాలేజ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. 2 అమ్మాయిలు చంపేశారు, చచ్చిపోలేదు, చంపేశారు. వార్డెన్ అండ్ ఆటో డ్రైవర్ కలిపి చంపేశారు. ఆ ఇన్సిడెంట్ కి నేను స్వయంగా వెళ్ళి రిపోర్టింగ్ చేశాను. సో మరి నిన్న చూసుకుంటే మనకి కుమార్ ఆంటీ ఏవైతే ఫుడ్ స్టాల్స్ పెట్టిన కుమార్ ఆంటీకి రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్ ద్వారానో మరి ఇంకో సోషల్ మీడియా ద్వారా రెస్పాండ్ అయ్యారు. ఎందుకు అక్కడి వరకు మీ మంత్రులు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఎందుకు దానికి రెస్పాండ్ అవ్వదు? దాని గురించి మీరు మరి భువనగిరి దానికి ఆల్రెడీ అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు పోయినారు. మీరు ఒకసారి మళ్ళీ ఇప్పుడు కనుక్కోండి. స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పటికీ ధర్నాలు చేస్తున్నారు. రైలయ్య గారు పోయినారు. అంటే ఒకటి ప్రాసెస్ ఉంటుంది సిస్టమ్ లో. ఆడ పోయి విని ఇప్పుడు మనకు జ్యుడిషియరీ అనేది ఒక సిస్టమ్ ఉన్నది. ఇప్పుడు ఇమీడియట్ గా ఇప్పుడు మీకో నాకు మనసు కనిపించిందా వీడు తప్పు చేసి మీరు చంపేసేయాలి అన్నట్టు ఉండదు కదా. మన భావం, మన థింకింగ్ వేరు, మనం లాని కూడా వీ హావ్ టు రెస్పెక్ట్ ఇట్. సో 100% ఆ ప్రొసీజర్ గా వారు పోయినారు. వాళ్ళకి అష్యూరెన్స్ కూడా ఇచ్చినారు. కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు కుమారి ఆంటీ అనేది అది ఒకటి చెత్త టాపిక్ నా దృష్టిలో. అది దానికి సీఎం గారు స్పందించిరు అంటారు కానీ వారు ఏడా స్పందించలేదు. యాక్చువల్ గా వారు వస్తున్నారు, వారు స్పందించిరు అని చెప్పి వారికి సంబంధించిన వాళ్ళు పోయి కలిసినందుకు దాన్ని ఒక హైప్ చేసి, అంటే వారికి కూడా మంచిదే అయింది ఈ రోజు. అంటే ఈ రోజు దాని ద్వారా అది కరెక్ట్. ఆవిడ జీవనోపాధి కూడా పెరిగింది. అది స్టాప్ కాకుండా ఇప్పుడు అక్కడ తీసేశారు. ఆవిడ వేరే దగ్గర అమ్ముకుంటూ తింటున్నారు. ఇంత చిన్నది ఆవిడకి ప్లేస్ కాకపోతే ఇంకో ప్లేస్ లో తను అమ్ముకుని వచ్చి తినొచ్చు. 2 పిల్లలు పోయారు, మనం ఆ పిల్లలు మళ్ళీ తెచ్చుకోలేము కదా సార్. అక్కడ ఆ రోజు రిపోర్టింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ ఆవేదన కూడా అదే. చిన్న ఫుడ్ స్టాల్ కి మీదనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయినారు. మా దగ్గరికి ఎందుకు రియాక్ట్ కదా అంటే ఇది గర్ల్స్ కాలేజ్, ఒక గవర్నమెంట్ కాలేజ్ అయినా వదిలేసారా అనేసి వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. వాళ్ళు క్వశ్చన్ చేయడం న్యాయం. కానీ
100% అది కూడా సీఎం గారి నోటీస్ లో ప్రతి ఒక్కటి ఉంటుంది. ఎందుకంటే వారికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, అన్ని ఉంటుంది. ఇప్పుడు వారు ఆదేశం ఇస్తేనే కదా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా అంటే వాళ్ళు వెళ్ళినాక కూడా చెప్తారు సీఎం గారు మా కాన్స్టిట్యున్సీ ఇది జరిగింది అని చెప్పి. ఇప్పుడు మీరు అట్లా చూసుకుంటే గతంలో అసలు రాష్ట్రంలో దేశంలోనే పెద్ద ఇన్సిడెంట్ దిశ ఇన్సిడెంట్. ఆ రోజు సీఎం గారు స్పందించిరా అంటే లా సిస్టమ్ టైం పడుతుంది. తర్వాత ఏం చేసినారు ఆ రోజు సీఎం గారు చేసిన 100% వాళ్ళు చేసిన తప్పుని రేవంత్ రెడ్డి గారు రిపీట్ చేస్తారని నేను అంటాను. మీరు తప్పు అనుకుంటారు అంటే ఆ సీఎం గారు తప్పు చేసారు, ఈ సీఎం గారు తప్పు చేయలేదు. ఎందుకంటే ఆయన చేశారు కాబట్టి మన ప్రజలు వాళ్ళని ఆయన దింపేశారు. బికాస్ ఆయన దేనికి రియాక్ట్ కాడు, ఓన్లీ ఆయన కింద ఉన్న వాళ్ళు రియాక్ట్ అవుతారు. బట్ ఈ సీఎం వచ్చేసరికి అలా కాదు, హీఈస్ టాకింగ్ విత్ ఎవ్రీ నార్మల్ పర్సన్ కూడా. గల్లీ దగ్గర నుంచి గుడిసెల దగ్గర నుంచి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి బిల్డింగ్ వరకు కూడా ఆయన రెస్పాండ్ అవుతున్నారు. మరి ఆయన రియాక్ట్ కాలేదని చెప్పి ఈయనకు రియాక్ట్ కాలేదని అనుకోవచ్చా? అంటే అట్లా అని కాదు, వీరి నోటీస్ లో ఉంటది 100%. అంటే వారికి డైరెక్ట్ ఎంత పని వల్ల ఏదన్నా వెళ్ళిపోతే ఇప్పుడు మీరు అన్ని అంటే ఇప్పుడు ఇంట్లో కూర్చొని రియాక్ట్ కాలేదు అంటే 100% నేను కూడా ఇది మా సీఎం గారు తప్పు, రియాక్ట్ కాలేదు. కానీ మీరు చూసుకుంటే నిత్యం ప్రజలలోనే ఉంటుండే. మరి ఆ గ్యాప్ లేకుండా చిన్నగా మిస్ అయి ఉండొచ్చు, మిస్కమ్యూనికేషన్ మిస్ అయి ఉండొచ్చు బాగా. కానీ ఇంట్లోనైతే ఇప్పుడు గత సీఎం ఇంట్లోండి రెస్పాండ్ కాదు, కేసీఆర్ గారు ఇంట్లోండి రెస్పాండ్ కాదు. అవునా? ఈ కేసీఆర్ గారు ఇంట్లో తప్ప మీరు ఏమన్నా చూసిరా బయట ఎప్పుడు? అయ్యో ఎందుకు సార్ అలా అంటారు? ఆయన ఏంటి సభలు చేస్తున్నారు ఇప్పుడు స్టిల్. ఆయన హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కూడా మన నల్గొండ సభకి వెళ్ళి సభ చేసినాడు. ఈ రోజు మా సొంత కరీంనగర్ లో సభ పెట్టుకున్నాడు. మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏంటన్నా చూసిరా సభలు కాకుండా? నేను సెక్రటరీలో చూస్తాను. సెక్రటరియట్ అంటే కొత్త సెక్రటరియట్ అయినాక అంటే 3-4 years మీకు కనిపించిరా? మాకైతే ఎప్పుడు కనిపిస్తుండే. ఏడ కనిపిస్తుండే తెలుసా? బేగంపేట ఫామ్ హౌస్ దారిలో మేము కరీంనగర్కి వెళ్ళి వస్తుంటాం కదా, లేకపోతే పోయేటప్పుడు ట్రాఫిక్ అంతా ఆపుతారు వారు పోనీకి. ఆడ కనిపించారు తప్ప ఏడ అంటే ఇట్లా ప్రజా సమస్యల గురించో ప్రజలను కలుసుడు అట్లనైతే నాకైతే ఎడ కనిపించలేదు. నన్ను ఇన్సిడెంట్ అయిందంటే ఎవరు రియాక్ట్ అయింది కూడా నేను గత 4 years అయితే నేను చూడలేదు. సీఎం మీరు ఎప్పుడు చూడలేదు? సీఎం గారు ఇప్పుడు సీఎం అయితే మంచిగా రియాక్ట్ అవుతుంది 100%. ఇప్పుడు మీకు సీఎం గారు మీకు ఏడపోయినా కనిపిస్తారు కదా. అవును. ఇప్పుడు గత సీఎం గారు ఒక అఫీషియల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా పిలవకపోయేది. ఇప్పుడు ఈ సీఎం గారు వాళ్ళని పక్కకే కూర్చోబెట్టుకుంటున్నారు. అండ్ మీరు డిఫరెన్షియేషన్ వెరీ క్లియర్ గా చూడొచ్చు గత సీఎం గారికి ఈ సీఎం గారికి. సీఎం గారు గత ప్రభుత్వం ఉన్న సీఎం గారికి సపరేట్ కుర్చీ, దానికి ఒక టవల్ ఉంటుండే. ఇప్పుడున్న సీఎం గారిని మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే అందరు కూర్చునే కుర్చీలోనే ఆయన కూర్చుంటాడు. అంటే అందరం ఒకటే అన్నట్టు, సమానం. అంతే. అది ఇక ఆడిని మీకు అర్థమైపోతుంది గత సీఎం కి సీఎం కి. ఇప్పటికీ ఆ ప్రభుత్వం పడిపోయినా కూడా వాళ్ళంతటా వాళ్ళు ఇంకా లేవడానికి ప్రయత్నం చేస్తూ అక్కడక్కడ ఇక్కడ చిన్న సభలు పెట్టడం జరుగుతుంది. మరి ఆ సభల గురించి మీరు ఏమంటారు సార్? అదొక యాక్టింగ్, అది కూడా డ్రామానేనా, లేకపోతే దే ఆర్ ఇంకా ట్రైయింగ్ ఫర్ టు కమ్ ఇన్ గవర్నమెంట్? అంటే ఇక వాళ్ళది కూడా ఒక పొలిటికల్ పార్టీ, వాళ్ళ మనగడ వాళ్ళు కాపాడుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ దాంట్లో ఒక 10-15 మంది రెడీ ఉన్నారు. ఇక వాళ్ళని కాపాడుకోవాలి అంటే మళ్ళా ప్రజల్ని మభ్య పెట్టాలంటే ఇక సభలు చేయాల్సిందే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కూడా ఉంది కదా, ఎట్లా వాళ్ళకి 1-2 సీట్ల కంటే కూడా ఎక్కువ రావు. సో ఎంపీ ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి ఇక ఇప్పుడు కూడా వాళ్ళ ప్రజలలో లేకపోతే ఆ పార్టీ భూస్థాపమే అవుతుంది. అంటే ఇప్పటికన్నా వాళ్ళు కళ్ళు తెరిచి ప్రజలలో పోయి నిజంగా ప్రజల నుండి ప్రభుత్వానికి మంచిగా కోఆపరేట్ చేసి నిజంగా ఏమైనా సమస్యలు వాళ్ళ దృష్టికి కూడా వస్తాయి. వచ్చినప్పుడు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఉండి సమస్యల పైన చర్చించి బడ్జెట్ పైన చర్చించి కలిసికట్టుగా తెలంగాణ డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. సో సార్ మనకి చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత ఈయన కేసీఆర్ గారిది. సో ఈ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే కేవలం మాటలకి అంకితం, నేను చేస్తున్నాను అంటున్నారు. అవి మీకు డిఫరెన్స్ ఎందులో బాగా అనిపించింది సార్? మెయిన్ రీజన్ 1 reason ఉంటుంది కదా, ఆ మెయిన్ రీజన్ ఏమనిపించింది మీకు? సింపుల్ రీజన్ అంటే నేను ఇంతగానని ఒక కారణం ఏంటి అంటే మీకు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను, ముఖ్యమంత్రి అయినాక ఎవరైనా కూడా వారం రోజులు సంబరాలలో ఉండొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ZPTC నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి అయినారు. ఆయన పొలిటికల్ అంటే ఆయన 55 years లోపలనే ముఖ్యమంత్రి అయినాడు. ఎంత ముఖ్యమంత్రి అయినా వారికి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఒక ఆనందం, కుటుంబంతో కాలం అంటే టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే గత 3 ఏళ్ళు కుటుంబానికి టైం ఇవ్వలేదు. నిత్యం ప్రజలనే అపోజిషన్ ప్రజల కోసమే కొట్లాడినాం, ప్రజలనే తిరిగినాం, యాత్ర చేసినాం ఒక 6 months. దాని తర్వాత రాహుల్ గాంధీ గారి యాత్ర నడిచింది 2 months. ఇంత టైం ఫ్యామిలీకి ఇవ్వకుండా ముఖ్యమంత్రి అయినాక ఒక 3 రోజులు పబ్లిక్ లో రాకపోతే అడిగేటోళ్ళు ఎవరు లేకుండే. కానీ ముఖ్యమంత్రి అయిన తెల్లారే ప్రజల సమస్యలు విననీకి ప్రజాభవన్ లో
ప్రజా దర్బార్ ఓపెన్ చేసి ప్రజల తోటి ఉన్నారు కాబట్టి నాకు అది బాగా నచ్చింది. Yes. మనం రీసెంట్ గా నేను ఒక FB లో పోస్ట్ చూసాను సార్. ప్రతి వీకెండ్ కి BRS లో నుంచి ఒక టికెట్ అవుట్. ప్రతి వీకెండ్ ఆదివారం వచ్చి రేవంత్ రెడ్డి గారిని ఒక BRS సభ్యుల లేకపోతే అక్కడ ఉన్న పార్టీ వాళ్ళు వచ్చి కలవడం జరుగుతుంది, పార్టీలోకి చేరడం జరుగుతుంది అంటున్నారు. సో దాని గురించి మీరేమంటారు? అంటే BRS పార్టీ వాళ్ళకు అందులో ఉన్న కొందరు నాయకులకు అర్థమైంది. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ లో మా మాజీ మేయర్ కొంత రామ్మోహన్ అన్న మేయర్ ఉన్నప్పుడు మేయర్ ని తీసేసి తర్వాత వారికి ఏ స్థానం కలిపేలేదు. ఉద్యమంలో కేసీఆర్ తోటి విన్నందుండి వారి నిత్యం నిలువెల్ల కేటీఆర్ గారు కూడా అంత లేకుండే కేసీఆర్ గారితో బొంతు రామ్మోహన్ గారు ఉన్నంత. కానీ ఈ రోజు ఆ బొంతు రామ్మోహన్ గారు లాంటి వాళ్ళకి ఈరోజు పార్టీ పట్టించుకోకపోవడం తోటి 100% వాళ్ళకు కూడా ఒక బాధ ఉంది, మనస్తాపన చెంది కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. అంటే వాళ్ళు ఆల్రెడీ వర్కింగ్ స్టైల్ చూసినారు సీఎం గారిని, ఇప్పుడున్న సీఎం గారు. వాళ్ళకి అర్థమైంది ఆ సీఎం లెక్క కాదు సీఎం అని చెప్పి అందరూ మారుతుంది. అంటే వర్కింగ్ గురించి లేకపోతే ఇంకా అక్కడ ఉంటే ఏం సంపాదించుకోలేము, ఇక్కడికి వస్తే సంపాదించుకోలేము అనే కాన్సెప్ట్. సంపాదించుకున్నాడు అయితే వాళ్ళు 9 మరి అట్లా చూసుకుంటే 9 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు. 9 ఏళ్ళు వాళ్ళే ఆడనే సంపాదించుకునే స్కోప్ ఉంటది వాళ్ళు. ఎవరు కానీ సంపాదన కంటే ఎక్కువ ఏ రాజకీయంలో అంటే మీరు అన్నట్టు కొందరు సంపాదనకు వస్తారు, కొందరు ఏంటి సార్ 99% అలాగే ఉన్నారు. యాజ్ ద పబ్లిక్ గా నేను చెప్తాను, ఎందుకంటే బికాస్ ఐ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్. కాబట్టి సంపాదించుకోవడానికి వాళ్ళ మీరు ఎంతకంటే వాళ్ళ కూతుర్లు వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి వాళ్ళకి ఇది అవ్వదు. సో నేనైతే వాళ్ళు సంపాదించుకోవడానికి అని అంట. అంటే అది అదే చెప్తున్నా కొంతమంది. అంటే ఇప్పుడు మీరు చూసేది వాళ్ళకి అనిపిస్తారు, కానీ జెన్యూన్ గా పబ్లిక్ కోసం నిలబడేటోళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళకు అవకాశాలు రాలేదు, అవకాశాలు వచ్చిన రోజు మీకు ఆ డిఫరెన్సియేషన్ అర్థమైపోతుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇది తాతలు ఇదే ట్రెండ్ నడుస్తుంది. అంటే ఈ ముసలి ట్రెండ్ నడుస్తుంది. జర ఈ నాయకులు అందరిది ఈ టర్మ్ అయిపోతే మీరు నెక్స్ట్ 2028 అసెంబ్లీ అనేది మీకు అన్ని యంగ్ ఫేసెస్ కనిపిస్తాయి. అంటే అందరు హై ఎడ్యుకేటెడ్స్, అంటే ఇట్లా మంచిగా చదువుకొని సమాజం పట్ల నాలెడ్జ్ ఉండి విలువలు ఉన్న వాళ్ళు కనిపిస్తారు. ఇట్లా ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వంలో కొందరు అంగుట చాప్ ఎమ్మెల్యేలు ఉన్నారు, వానికి ఏం తెలియదు, వానికి సంతకాలు పెట్టడానికి రాదు, కానీ 1000 కోట్ల ఆస్తులు సంపాదించారు ఒక్కొక్కరు. అందుకే ప్రజలు ఈసారి వాళ్ళంతా అన్ని ఇంట్లోకి ఒకటి. సో 100% నెక్స్ట్ మీకు అనిపిస్తుంది. రితేష్ రావు గారి అకౌంట్ బ్యాలెన్స్ కొన్ని కోట్ల, వేల, లక్షల? నా అకౌంట్ బ్యాలెన్స్ అంటే 100% మాది ఫస్ట్ నుంచి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బాగానే ఉన్నాం. అంటే ఇక మరీ మాకు ఏం లేదు పుట్ట తిప్పలు అన్నట్టు అట్లా ఏం లేదు. 100% బాగానే ఉన్నాం. నాకు ఒక బ్రదర్, వెరీ వెల్ సెటిల్. సో సార్ ఎప్పటి నుంచో కూడా మనకి ఒక క్వశ్చన్ బాగా ఇది ఉంది, లైక్ కేసీఆర్ గారు రమ్యారావు గారు పెళ్లి చేశారు, కానీ రితేష్ రావు గారికి కేసీఆర్ గారి మీద రవ్వంత అభిమానం కూడా లేదు, విశ్వాసం కూడా లేదు అని మాట్లాడడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? మా మదర్ పెళ్లి చేసిన వాస్తవమే. నేను కేసీఆర్ గారిని ఏడో కూడా వ్యక్తిగతంగా దూషించలేదు, వ్యక్తిగతంగా దూషించను కూడా. నేను కేవలం కేసీఆర్ గారి పని విధి విధానం గురించి మాట్లాడుతున్నాను. అట్లా మాట్లాడడం తప్పు అంటే ఈ రోజు అట్లా మాట్లాడకపోతే మనకు తెలంగాణ వచ్చేదే కాదు. అంటే మన ఆత్మ గౌరవం అనేది ఒక సింపుల్ సబ్జెక్ట్ ఉంటది. ఇప్పుడు మీరు తప్పు చేస్తున్నప్పుడు కూడా మీతోటి నేనున్నా అంటే నాకు కూడా ఆత్మగౌరవం లేనట్టే. సో 100% కేసీఆర్ గారిని వాళ్ళు చేసిన విధి విధానాల మీద ప్రశ్నిస్తాం, దాని మీదనే కొట్లాడతాం తప్ప పర్సనల్ గా వ్యక్తిగతంగా వాటితో ఏముంటది, మాకు ఎందుకు ఉంటది. ఇప్పుడు వారు ఏమన్నా ఫంక్షన్స్ లో కనబట్టే నేను నమస్తే అని చెప్పి పక్కకి జరిగిపోతా. మీకు రాకపోకలు ఉంటే సార్ ఇళ్ళకి అదే జస్ట్ ఎప్పుడైనా అకేషనల్ ఫంక్షన్స్ కి మీకు ఆయనతో బాండింగ్ ఎలా ఉండే చిన్నప్పుడు, మీ చైల్డ్హుడ్ లో బాండింగ్? బాగుండే చైల్డ్హుడ్ లో నేనే అప్పుడు ఫస్ట్ అంటే మమ్మీకి మ్యారేజ్ అయినా బాగుండేది. అప్పుడు వాళ్ళకి ఇప్పటికీ కూడా పిల్లలు అంటే ఇష్టం. ఎంత ఇష్టమో మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు, హిమాంశుడు ఎంత లాడ్ చేస్తాడు. వాళ్ళకి పిల్లలు అంటే చాలా ఇష్టం. అంటే వారికి ఎంత ఏ స్ట్రెస్ ఉంది అంటే మేము చిన్నప్పుడు చూసేది, బయటకు పోయి వచ్చిన పిల్లలతో కొద్ది టైం గడిపేది. వారు కూర్చున్న లైబ్రరీలో కొద్ది టైం గడిపి తిన్నారా, ఏం చేస్తున్నారు, అయిందా, వీళ్ళకి ఏం కావాలి, అది కొనియండి, ఇది కొనియండి, ఇవన్నీ చెప్పేది. కేసీఆర్ గారికి చాలా మంది మనవాళ్ళు ఉన్నారు, బట్ రితేష్ రావు ఎందుకే లైమ్ లైట్ లోకి వచ్చాడు? రితేష్ రావు ఎందుకే ఆయనకి ఆపోజిట్? కేసీఆర్ గారికి చాలా మంది మనవాళ్ళు అంటే అందరూ వారు మనం ఆపోజిషన్ లో ఉన్నాం. అంటే వారి విధానాలు నచ్చక బయట ఉండి కొట్లాడుతున్నాం. కేవలం మీ ఫ్యామిలీకి ఆయన తీరు నచ్చలేదా, లేకపోతే అలా నచ్చకుండా కూడా కేవలం ఇంకా ఆయన ముఖ్యమంత్రి ప్లేస్ లో ఆ హోదాలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ కింద ఇంకా ఆ చెట్టు నీడనే ఉన్నాడని చెప్పవచ్చా? 100%. ఇది మీరు అడిగిన మంచి క్వశ్చన్. మేము బయటకు వచ్చి మాట్లాడినాం,
మాట్లాడలేక బతకలేక సరే ఈయన ఉంటే ఏదో మనం పేరు చెప్పుకొని ఏదో మాజీ ముఖ్యమంత్రి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చుట్టాలమో గిట్టాలమో అనుకుని ఏదో ఒకటి పేరు చెప్పి చేసుకోవచ్చు బతికేయడం. అంతే. అట్లా ఆత్మగౌరవం చంపుకొని మస్తు మంది మా చుట్టాలు వాళ్ళ కింద ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఉల్టా మాట్లాడతారు, వాళ్ళ ఏదిని వాళ్ళకే ఉల్టా మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళు చూసినా మంచిగా ఓడిపోయారు, కవరం బట్టి ఓడిపోయారు, అప్పుడు అట్లా చేయాలి ఇట్లా చేయాలి అన్నప్పుడు నువ్వు ఒక వ్యక్తిని ఇష్టపడ్డప్పుడు ఇష్టపడ్డట్టే ఉంది. Yes. వాళ్ళు తప్పు చేసినా కూడా దాన్ని వాళ్ళ వెంబడి ఉండు. కానీ నువ్వు అప్పుడు వాళ్ళతో డబ్బులు సంపాదించి ఇప్పుడు ప్రభుత్వాలు మారి వాళ్ళు అపోజిషన్లకు పోగానే ఇది నేను చెప్పిన ఇట్లా అవుతుందని అప్పుడు ఇన్నారా అని చెప్పి మా చుట్టాలే ఇప్పుడు మస్తు మంది మాట్లాడుతారు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ అంతేందుకు, గతంలో 9 ఏళ్ళు నాకు ఫోన్ చేయని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక వారం రోజులు అంటే నా ఫోన్ లో ఈ నెంబర్లు ఉన్నాయా అని కూడా నేను మర్చిపోయినా. అట్లాంటి వాళ్ళందరూ నాకు ఫోన్ చేసినారు. అంటే పవర్ అనేది అంత కీ రోల్ ప్లే చేస్తారు. మనిషిని నింపేయాలన్నది నిలబెట్టాలన్నది. అంటే పబ్లిక్ అంటే ప్రజలు కూడా ఎట్లా అయిపోయారు అంటే నీకు ఒక మనిషిని అభిమానించినప్పుడు వాళ్ళ బ్యాడ్ ఫేజ్ లో కూడా నువ్వు ఉండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో మేము ఫస్ట్ నుంచి ఉన్నాం, రేపు 10 ఏళ్ల తర్వాత కూడా ఏ అయినా కూడా ఆయనతోటే ఉంటాం. మేము ఇష్టపడ్డప్పుడు అట్లా ఉండాలి. గోడ మీద పిల్లి లెక్క ప్రభుత్వం ఇటు పోతాం లేకపోతే ఇటు పోతాం అట్లా పోతే వాళ్ళని మనుషులు అన్నారు నా దృష్టిలో. సో చివరిగా మరొకసారి మల్లారెడ్డి గారి ప్రస్తావన ఎత్తుతే కనుక, సో మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఆయన నిలకడ లేని పరిస్థితి, అటు నీళ్ళలో దోకలేడు ఇటు పాలలో దోకినట్టు అయిపోయిన ఆయన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయన సిచ్యువేషన్, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? 100% రానున్న రోజులలో ఫస్ట్ జైలుకు పోయే వ్యక్తి మల్లారెడ్డి గారే. ఎందుకంటే అదేదో అందరు కక్షపూరిత చర్య అనుకుంటారు, కక్షపూరిత చర్య కాదు. వారు ఎన్ని కబ్జాలు చేసినారో ఎన్ని చేసినారో కొన్ని డాక్యుమెంట్ నా కింద నా వెహికల్ లోనే ఉన్నాయి. వాళ్ళతోటి ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది జాగాలు గుంజేసినారు. ఒక సిండికేట్, ఒక గ్రూప్, ఒక 3 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, ఒక 2 మంత్రులు, వీళ్ళు ఒక గ్రూప్ అయి మేడ్చల్, కుత్బుల్లాపూర్, మన మల్కాజ్గిరి, ఈ అల్వాల్, కుకట్పల్లి ఈ రీజియన్లలో కొన్ని వేల ఎకరాలు వీళ్ళు మింగేసినారు. అంటే అన్యాయంగా, దారుణంగా. అప్పుడున్న పోలీస్ వ్యవస్థను వాడుకొని అప్పుడున్న ఒక సీనియర్ పోలీస్ ఎస్ఓటి డిసిపి గారు వారి ఇంట్లోకి వెళ్ళి మరి కిడ్నాప్ చేసుకొని వచ్చి కేవలం మంత్రులకు ఎమ్మెల్యేలకు ఆ కోటరీకే పనిచేస్తాము అన్నట్టు పనిచేసి చాలా మందిని ఇబ్బంది పెట్టినారు. వాళ్ళది కూడా 100% కర్మ అనేది వస్తుంది ఉల్టా. ఫస్ట్ జైలు పోయే వ్యక్తే మల్లారెడ్డి. రానున్న రోజుల్లో మీలాంటి యంగ్ లీడర్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.